ఇప్పుడు హైందవ సాహిత్యం 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు దేవుడు ద్రోహం చేస్తాడా, అన్యాయం చేస్తాడా? మహానుభావులు ఎంత ప్రార్థించారు. అసతోమా సద్గమయ తమస్సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని ఎన్నో పరిపరి విధములుగా దేవుణ్ణి ప్రార్థించిన భక్తిపరులకు తను తాను బయలుపరచుకోకుండా ఉంటాడా? బయలుపరుచుకున్నాడు. అలా బయలుపరచబడిన విషయాలనే వేద సాహిత్యములో పొందుపరిచారు. స్తోత్రం. అందులో ప్రప్రథమ వేదమైన ఋగ్వేదంలో చాలా స్పష్టంగా ఆయన గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రజాపతి అనే ఆయనకు మొత్తం 39 విశేషణాలు ఉన్నాయి. 39. ఆ ప్రజాపతి అనే ఆయన ఎవరు అంటే, ప్రజా సృష్ట్యత్ పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్ అన్నాడు. ప్రజలందరినీ సృష్టించి పాలించిడివాడు గనుక ప్రజాపతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రజాపతికి ఉన్నటువంటి 39 నామములను గురించి అక్కడ ప్రస్తావించాడు. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చిన వేదాలు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా స్టడీ చేయొచ్చు. భారతదేశానికి సువార్త చెప్పాలి, పరమత దూషణ చేయకుండా, తృణీకరించకుండా జాగ్రత్తగా గౌరవించి సన్మానించి, కొంచెం పౌలు ఏ దెనుసులో చెప్పినట్టు సువార్త చెప్పడానికి వాళ్ళకు ప్రయత్నం చేస్తే ఆవేశపడకుండా ఆలోచనలో పడతారు. ఆమెన్. అక్కడ చెప్పబడింది చూడండి. మొట్టమొదట ఆయన పేరేమిటట? ప్రజాపతి అట. రెండవ పేరే మీరు చూడొచ్చు, ఆ స్క్రీన్ మీద కనపడుతుంది, ప్రజాపతిరగ్ని అన్నాడు. ప్రజాపతి ఏ అగ్ని. ఏమండి? ప్రజాపతిర్వై మనః, ప్రజాపతిర్వై వాచస్పతి, సంవత్సరో వై ప్రజాపతి. ఏమండి? యజ్ఞ ప్రజాపతి, ప్రజాపతిర్వై సవిత, ప్రాణాహి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, పతద్వై ప్రజాపతి, ప్రజాపతిర్వై భూతా, ప్రజాపతిర్బంధు, ప్రజాపతిర్వై హిరణ్యగర్భ, ప్రజాపతిర్వై చంద్రమా, ప్రజాపతిర్వై మహన్దేవ, ప్రజాపతిర్వై మనుః, ప్రజాపతిర్వై విశ్వకర్మ. ఏమండి? ఇలాగన దాదాపు 39 పేర్లలో రెండవ పేరు, మొదటి పేరు ప్రజాపతి అయితే రెండవ పేరు అగ్ని. ఈ అగ్ని ఎవరు అంటే, శుక్ల యజుర్వేద సంహితలో చెప్పేశాడు. 33,33,33,333 మంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి అగ్నినే అర్చింతురు అని చెప్పాడు. అది కూడా స్క్రీన్ మీద మీకు చూపిస్తాడు, చూడొచ్చు. చీరాల వాళ్ళకి ఇది లక్కీ. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. శుక్ల యజుర్వేద సంహిత చూడొచ్చు మీరు. అక్కడ దేవతల సంఖ్య చెప్తాడు. కొంచెం జూమ్ చేసి చూపిస్తే చూస్తారు బాబు. $33 కోట్ల. అదిగో 7వ వచనం చూడండి. 7వ మంత్రం అనుకోండి, వచనం అనుకోండి, మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. 33,33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు అన్నాడు. ఎవరిని అర్చిస్తారంట? ఎందుకు అగ్నిని అర్చిస్తున్నారు? అర్చించుట, ఆరాధించుట, పూజించుట ఒకే అర్థం. అర్థమైందా? అర్చన చేయించుకోవటం, అర్చించుట, దేవుణ్ణి అర్చించుట, ఆరాధించుట, పూజించుట సమానార్థకాలు. వీళ్ళందరూ కలిసి ఎందుకు అగ్నిని అర్చిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళందరి విమోచన కోసం ఏదో చేశాడు అగ్ని. నంబర్ 1, వీళ్ళందరికీ, వీళ్ళు దేవతలైతే ఈ దేవ అధిదేవుడు ఆయన. అర్థమైందా? దేవాధిదేవుడవు. దేవతల కంటే అధిదేవుడవు నీవు, ఆదిదేవుడవు నీవు. ఏమండి? అధిదేవుడు అంటే అందరిపైన అధిపతి. అందుకే అందరూ కలిసి ఆయనకు అర్చిస్తున్నారు. లేకపోతే ఎందుకు అర్చిస్తున్నారండి? ఎందుకు ఇంతమంది కలిసి ఆయనకు అర్చిస్తున్నారంటే, దేవతలే కాదు, మానవులు, ఎల్ల ప్రాణులు ఆయననే అర్చించాలి, ఆయననే ఆరాధించాలి. ఎందుకంటే
అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను ఆహుతించుకొని యజ్ఞమై తిరిగి లేచిన వాడి అగ్నియే. అది వేదం చెప్పింది. చదువు, స్క్రీన్ మీద చూపిస్తాడు చూడు. పూర్వము అగ్నియే పశువై ఉండెను. పూర్వము అగ్నియే పశువై ఉండెను. అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞం చేసినారు. అగ్ని భూలోకమును జయించినాడు. అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అగ్ని అనేవాడు ఒక ఆయన ఉన్నాడంట. ఈ అగ్ని ఒక పశువు వలె మనుషుల పాపాల కోసం పశువుల్ని బలిస్తారు చూడండి. అలా ఎల్లరి పాపముల కొరకు ఈ అగ్నియే. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బో తురుగున్నరే. సరే, మెలకుతున్న వాళ్ళు చెప్పండి. నువ్వు ఇందాకనంగా పాట అన్నావు, ఆ పాట పాడింది లేదు, సగం ప్రసంగం అయిపోయిందిరా బాబు. ఏం పాటరా నాయన పాట అంటే మామూలు ప్రసంగం అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందని పాటను అడ్డం పెట్టి చెబుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ మైండ్లోకి వెళ్ళాలి ఈ మ్యాటరు. దేవుడు అన్యాయస్తుడు కాడండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. దేవతలు అనబడిన వారందరూ కూడా అగ్నిని ఎందుకు అర్చిస్తున్నారంటే అరిషడ్ వర్గాలకు అందరూ బానిసలయ్యారు. మానవులు, దేవతలు అందరూ కూడా అరిషడ్ వర్గాలకు బానిసలయ్యారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అనేవే అరిషడ్ వర్గములు. అరి అంటే శత్రువు, షట్ అంటే 6. షట్ శత్రువులు అన్నమాట. 6 శత్రువులు అరిషడ్ వర్గాలు అంటారు. అవి అదుపు తప్పి కంట్రోల్ తప్పినాయంటే అందరూ పాపులు అయిపోతారు. కంట్రోల్లో ఉన్నంత వరకు పాపం లేదు, కానీ కంట్రోల్ తప్పినాయంటే అవుట్. కానీ అందరూ కంట్రోల్ తప్పారు. వేమన అన్నాడు, ముగ్గురీతగాండ్రు మురిగిపోయి సంసార సాగరమున అని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అందరూ మానవులు, దేవతలు అందరూ కూడా ఈ అరిషడ్ వర్గాలను జయించలేక అందరూ దాసులైపోయినారు. పాపాదవశ్యం మరణం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపమునకు వచ్చు జీతము మరణము మరియు నరకము. మరి వీటి నుంచి బయటపడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే పాప విమోచన జరగాలి. ఆ పాప విమోచన ఎలా జరగాలి? దూతలలో కానీ మానవులలో కానీ మనుషుల పాపములకు ప్రాయశ్చిత్తంగా బలి కాదగినటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. అందరి బ్యాగులు ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు అందరి బ్యాగులు ఫుల్ అయిపోయినాయి. ఒకడి కోసం ఒకడు బలి కావటానికి లేదు. ఎవరి సరుకు వాళ్ళే మోయలేక చేస్తున్నారు, పాపాల సరుకు. ఇప్పుడు అందరి సరుకుని ఖాళీ చేయాలంటే ఏ పాపము లేని పరిశుద్ధుడు ఒక్కడే రావాలి భూమి మీదికి. ఈ భూమి మీదనే ఆయన యజ్ఞం జరగాలి. అందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తానే అర్పించుకోవాలి. ఈ విధంగా బలి అయి తిరిగి లేవాలి. మళ్ళా ఈ కాండమంతా భూమి మీదే జరగాలి. అందుకే పూర్వము దేవతలు అగ్ని పశువుతో యజ్ఞం చేశారట. యజ్ఞం అయిపోయిన అగ్ని పశువు తిరిగి లేచాడట. ఈ దేవుడు బలి కావటం, తిరిగి లేవటం, తర్వాత అధిపతి అవ్వటం, అందరూ వచ్చి ఆయన కాలు మొక్కటం అనే ఘట్టము వేదంలో రాసుందేందో నాకు అర్థం కావట్లా. ఇదంతా యేసు ప్రభుకు సంబంధించిన మ్యాటర్ మన బైబిల్లోది. వేదములో ఎందుకు ప్రస్తావించబడిందంటే దేవుడు అన్యాయస్తుడు కాడు గనుక. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఆయనను అన్వేషించే వాళ్ళకి తన్ను తాను బయలుపరుచుకుంటాడు గనుక. ఎవరా అగ్ని? ఎవరని చెప్తారు చెప్పండి? సంవత్సరాలుగా నేను అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేదు. 33,33,33,333 మంది దేవతలు అగ్నిని ఆరాధించడానికి కారణం ఏంటి? వీళ్ళందరికీ అగ్ని అధిదేవత ఎందుకు అయ్యాడు? అగ్ని యజ్ఞం ఎందుకు అయ్యాడు? అయినోడు ఎందుకు తిరిగి లేచాడు? లేచినోడు భూమి మీద ఎందుకు అధిపతి అయ్యాడు? అందరూ ఎందుకు ఆయనకి మొక్కాల్సి వచ్చింది అంటే అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తానే ఆహుతించుకున్న అసలు సిసలైన సృష్టికర్త ప్రజాపతి తానే గనుక అందరూ ఆయనకు సాష్టాంగపడాలి, సాగిలపడాలి. ఎవరైనా బాప్తిస్మమిచ్చు యోహాను అనే భక్తుడు అన్నాడు యేసును చూసి, ఇదిగో లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆహా, మానవ జాతి పాప పరిహారార్థమై
భూమి మీద ఉన్నవి కానీ పరలోకమందున్నవే కానీ సమస్తము దేవునితో సమాధాన పడటానికి అందరి పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలిగా తనను తానే అర్పించుకోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల, అనాదిలో వధింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో. ఏమండి, ఇంత మంచి మనస్సాక్షి, ఇంత ప్రశాంతత, ఇంత అన్వేషణ, వాస్తవాలను తెలుసుకోవాలన్న తృష్ణ, తపన ఏ ఒక్కరికైనా ఉంటే తప్పకుండా దేవుడు, ఏ దేవుడో కాదు, యేసయ్యే వాళ్ళని దర్శిస్తాడు. కనీసం మోకాళ్ళు నీ మాటను అడగాలి, ఓ సృష్టికర్తవైన దేవా నీవెవరివి? సరే, నీకు యేసు ప్రభువును ఒప్పుకోవటం ఇష్టం లేదు, సరే ఓ పని చేయి, ఈ పనన్నా చేయి. ఓ సృష్టికర్తవైన దేవా నీవెవరివి? దయచేసి నువ్వు నాకు బయలుపరుచుకో తండ్రి అని మోకాళ్ళు వేసి అడుగు. మోకాళ్ళు వేయకపోతే కనీసం కూర్చోనన్న అడుగు, కూర్చోనన్న అడుగు, అడుగు. నిజంగా యథార్థ దృష్టితో నువ్వు అడిగితే నీకు ప్రత్యక్షమయ్యేది మాత్రం యేసు ప్రభువే. ఎందుకంటే ఉన్నవాడు ఆయనే కనుక. ఇప్పుడు వేద సాహిత్యం ఏం చెప్పిందండి? శుక్ల యజుర్వేద సంహిత అగ్ని గురించి మాట్లాడింది. అధిదేవుడెవరు? అగ్ని. ఆది దేవుడెవరు? అందరికీ పైన ఉన్నవాడెవరు? అగ్ని. అంటే యజ్ఞమై తిరిగి లేచినోడెవరు? అధిపతి అయినోడెవరు? బైబిల్లో కూడా మీరు గమనించవచ్చు, యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి శిష్యులకు ప్రత్యక్షమై ఆరోహణం కాబోయేటప్పుడు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నాడు. విచిత్రంగా ఉంది కదా అన్నమాట. అంటే ఇప్పుడు నేను అధిపతిని అంటున్నాడు. ఇదే మాట అక్కడ కనపడుతుంది. అగ్ని పశువు అయ్యాడట, యజ్ఞం అయ్యాడట, తిరిగి లేచాడట, అధిపతి అయ్యాడట. ఎంత క్లియర్గా లింక్ అవుతున్నాయండి. మరి ఆయన ఎవరు? మేము అంటున్నాం, అదిగో యేసు చెప్పినటువంటి విషయాలన్నీ అక్కడ అగ్నిలో కనపడుతున్నాయి కనుక ఆ అగ్ని యేసని మేము ఎందుకు అనుకోకూడదు అని మనం ప్రశ్నిస్తున్నాం. మీరు కూడా ఆలోచించండి. అలాగూ యజ్ఞమై తిరిగి లేచిన వాడు యేసు తప్ప మరొకడు లేడు. ఉంటే చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం. ఒక్కడు కూడా. అంతేకాదు, ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం, పురుష సూక్తం కూడా ఇదే మాట స్పష్టపరిచింది. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు. సృష్టికర్త తననే ఆహుతించుకొని ఈ ప్రపంచమును, జీవులను నిర్మించాడు. ఇదంతా నిర్మించడానికి ముందు సృష్టికర్త తనను తాను ఆహుతి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అని పురుష సూక్తం చెప్పింది. ఏం చెప్పింది? పురుష సూక్తం చెప్పింది. అంటే సృష్టింపబడినటువంటి మనుషులు ఇంకా ఉనికిలోనికి రాకముందే దేవుడు భవిష్యత్తును చూసేశాడంట. నేను కొంతమంది వ్యక్తులను నిర్మించబోతున్నాను, నా వంటి వ్యక్తులను. వాళ్ళకి నేను స్వేచ్ఛనిస్తాను. ఆ స్వేచ్ఛను వినియోగించుకొని వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. చేసినప్పుడు నేనే చేతులారా వాళ్ళని శిక్షించాల్సి ఉంటుంది. ఇదంతా భవిష్యత్తు చూశాడు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. అంత సరుకుందా మీకు దీన్ని అర్థం చేసుకునే కెపాసిటీ? స్తోత్రం చెప్పండి. అయ్యా, మందిరం ప్రతిష్ట అని పెందలాడు మొదలు పెట్టే, పెందలాడు వదిలేస్తామని వస్తే నువ్వు ఇంకా పాటవారం దగ్గరే ఉన్నావు. మరి అసలు ప్రసంగం ఎప్పుడు స్టార్ట్ అయిద్దో అర్థం కావట్లేదు. మాకు అప్పటి నుంచి గుండె దడగానే ఉంది అనుకుంటున్నారా, లేకపోతే అర్థం చేసుకుంటున్నారా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంకొక గంట తర్వాత మీరు ఉండమన్నా ఇక్కడ ఉండను, జంపు. ఇక మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడొచ్చిందో కూడా తెలియదు. కాబట్టి దేన్ని పోగొట్టుకోదు, జాగ్రత్తగా వినండి. పురుష సూక్తంలో చాలా స్పష్టంగా చెప్పాడు. సమస్య రాకముందే సమాధానాన్ని సిద్ధపరిచి ఈ సృష్టిని చేశాడు దేవుడు. ఏమిటి సమస్య అంటే పాపము అనేదే సమస్య. ఉనికిలో లేని మనుషుల్ని ఉనికిలోకి తెస్తున్నాను, వాళ్ళు పాపము చేత పట్టబడతారు.
మరి వాళ్ళని విడిపించే మార్గం ఉంటేనే నేను వాళ్ళని చేయాలి. వాళ్ళని విడిపించే మార్గం లేకపోతే నేను వాళ్ళని చేయకూడదు అనేది ముందే ఆలోచించాడు దేవుడు. ఇప్పుడు పిల్లలు అడుగుతారు చూడండి తల్లిదండ్రిని, ఫీజు కూడా కట్టలేనోడు ఎందుకు అన్నావు నాన్న? ఫీజు అడిగితే ఏంది సమాధానం చెప్పు. వాళ్ళు తిడుతున్నారు, అక్కడ బయట నిలబెట్టారు, ఇంటికి పొమ్మంటున్నారు. ఫీజు కూడా కట్టలేని దాన్ని ఎందుకు కన్నావు మమ్మీ మమ్మీ అని అడుగుతావుగా. కనేటప్పుడు బుద్ధి లేదా? పుట్టే బిడ్డలకి అంత కూడు పెట్టాలి, వస్త్రం ఇవ్వాలి, వాళ్ళకి చదువులు చెప్పించాలి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలి. ఆ దమ్ము ఉంటేనే కనాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని తెలియదా? కన్నారు మమ్మల్ని, మరి మా సంగతులు పట్టించుకోరు అని అడగవా? నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది అడుగుంటారు, ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉండొచ్చు. అంటే సమస్య వచ్చినప్పుడు దిద్దుకునేవాడు మనిషి, సమస్య రాకముందే ఆలోచించి భవిష్యత్తులోకి చూసి పరిష్కారాన్ని సిద్ధపరిచేవాడు దేవుడు. ఇదే డైలాగ్ మనం దేవుడిని అడుగుతాం, ఏమయ్యా తగుదునమ్మా అని ఎగురుకుంటా మమ్మల్ని సృష్టించావు, ఉనికిలో లేని వాళ్ళని మమ్మల్ని తీసుకొచ్చావు ఉనికిలోకి, స్వేచ్ఛనిచ్చావు, ఇష్టం వచ్చినట్టు బుద్ధిహీనమైన పనులు చేశాం, అరే మొత్తాన్ని పట్టుకొని నరకంలో వేస్తాను అంటున్నావు. అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు మమ్మల్ని ఎవడు చేయమన్నాడు? ఉనికిలో లేని మమ్మల్ని ఉనికిలోనికి నువ్వు తేవటం ఎందుకు? మేము ఈ చెడిపోయిన పనులు చేయటం ఎందుకు? మమ్మల్ని పట్టుకొని నువ్వు అగ్ని ఆరని పురుగు జావని ఆ గుండంలో వేస్తానని బెదిరించడం ఎందుకు? అసలు మమ్మల్ని చేయకుండా ఉంటే గొడవ ఉండదు కదా. ఆ మాత్రం తెలియదా దేవా నీకు? మమ్మల్ని కనేటప్పుడు తెలియదా ప్రాబ్లం అవుతుంది, నేను డీల్ చేయలేని సమస్యలు వస్తాయి అని తెలియదా? డీల్ చేయలేనివాడు ఎందుకు చేసావని అడగం మనం. ఒరు అమ్మా నాన్నే వదిలిపెట్టకపోతే దేవుడిని ఎట్ట వదిలిపెడతామండి? అయితే నీ చేత అడిగించు కూడా ఆయన, అది ఆయన నీకు అడిగే అంత సీన్ ఆయన ఇవ్వడం, అది దేవుడు అంటే. అందుకే ఏం చేశాడో తెలుసా? ఉనికిలో లేని వ్యక్తుల్ని ఉనికిలోకి తెస్తాను, స్వేచ్ఛనిస్తాను, దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా పాపమే చేస్తారు. అయినా పర్వాలేదు, వారి పాపములకు ప్రాయశ్చిత్తముగా నా ప్రాణమును పెట్టి తద్వారా నా ప్రేమ ఎంత గొప్పదో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చూపిస్తా. నా ప్రేమ, నా త్యాగం, నా న్యాయం, నా మంచితనం నా పిల్లలకు అర్థమవుతుంది. అర్థమైనటువంటి వాళ్ళు తమంతట తాముగా ఇక నాకు కనెక్ట్ అవుతారు. స్వచ్ఛందంగా ఇక వాళ్ళు ఏ బలవంతం లేకుండా నన్ను హత్తుకుంటారు. నేను ద్వేషించే పాపాన్ని నా పిల్లలు కూడా ద్వేషిస్తారు. నా పాపమే కదా నా తండ్రిని సిలువను వేసింది అని దుఃఖపడతారు. ఇక దాన్ని అసహించుకొని తమంతట తాముగా నా వైపు తిరిగి మారు మనసు పొంది రక్షణ పొంది నా సొత్తు, నా సొంతం అవుతారు. ఆ పిల్లలు నాకు కావాలి, వాళ్ళ కోసమైనా నేను ఈ సృష్టి చేయాలి అనుకున్నాడు, అందుకే చేశాడు. ఆ పిల్లల్లో ఈరోజు నువ్వు నేను ఉన్నందుకు ధన్యులం. ఎప్పుడు చూశాడు అనుకున్నావు మనల్ని? జగత్తు పునాది వెయ్యబడక మునిపే మనల్ని చూశాడమ్మా. ఆయన ప్రేమ, ఆయన సిలువ విలువ మనకు అర్థమై మనం స్వచ్ఛందంగా ఆయనకి కనెక్ట్ అవుతున్నట్టు అప్పుడే చూశాడు. మనం కనపడకపోతే చేసేవాడు కాదు. కోట్ల మంది కనపడ్డారు, ఎవడునూ లెక్కింపజాలని ఒక పెద్ద సమూహమే కనపడ్డారు. ఆ సమూహం కోసమైనా నేను చేస్తా సృష్టి అని చేశాడు. నిజంగా ఆ సిలువ బలియాగం జరిగించాడు, అది మనందరికీ అందేటట్టు చేశాడు. అది విని మన హృదయాలు ఆయన వైపు త్రిప్పబడ్డాయి. సిలువ వైపు చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువ వైపు చూచు కొలది శిల సమానమైన మనసు, కరిగి కరిగి నీరయ్యెనురా సిలువే నాశరాణాయ
చెల్లించింది సిలువ కాదా? కాకపోతే నోరు తెరిచి చెప్పండి అమ్మో, ఎండకి దిమ్మరిపోయినట్టున్నారు. మీ హృదయాలను దేవుని కనెక్ట్ చేసింది సిలువ కాదా? ఈరోజు కూడా యేసయ్యను నువ్వు హత్తుకోవడానికి, ఆయనని ఇంతగా ప్రేమించడానికి నీకేం అర్థమైందని ప్రేమించావు అంటే సిలువ అర్థమైంది. నా కోసమే కదా ప్రభు, నా పాపములే కదా ప్రభు నువ్వు మోసింది. ఎందుకయ్యా పిచ్చోడా నేనంటే అంత ప్రేమ నీకు? అయ్యయ్యో నా పాపమేనా నేను ఇంత బాధపరిచింది, ఇంకా చేయనయ్యా, నాకొద్దయ్యా దరిద్ర బ్రతుకని ఎవరి బలవంతము లేక స్వచ్ఛందంగా మనంతట మనమే ఆ దరిద్రాన్ని అసహించుకున్నాం. బా ఎంత ప్రణాళిక వేసాడండి. మనలో తన పట్ల ఈ ప్రేమ పుట్టించడానికి మొదట తానే మనల్ని ప్రేమించాడు.